అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వర్షం పడడం జరిగింది. నార్మల్గా అయితే 387 mm పడాలి. సో 67 mm ఎక్స్ట్రా పడింది వర్షం. మనకి మొత్తం జిల్లాలో 1072 అంటే 1072 చెరువులు ఉన్నాయి. మనకి సుమారు 149 ఫుల్ ఉన్నాయి. అంటే కెపాసిటీ కన్నా సర్ప్లస్ ఉంది. సో యాజ్ ఆఫ్ నో స్ట్రెంథరింగ్ కానీ అవన్నీ కూడా ముందు చేయడం వల్ల యాజ్ ఆఫ్ నో ఇష్యూస్ ఏమీ లేవు. బట్ ఏదైనా ఇలా ఎక్సెస్ ఫ్లో ప్రిన్సిపల్ దగ్గరలో ఉన్నాయి, ఏదైనా ఒకవేళ బ్రీచ్ కట్ అయితే ఇష్యూస్ ఏమైనా వస్తాయి అని దీంతో మేము ముందే ఆల్రెడీ ఇరిగేషన్ వాళ్ళు కూడా రావడం జరిగింది. వాళ్ళతో కలిపి కొద్దిగా ఏమైనా ముందే మనం క్లియర్ చేయగలమా. ఇదే ఇప్పుడు మోదే చెరువు తీసుకుంటే ఆల్రెడీ 3 crores మనము బండ్ స్ట్రెంథరింగ్ కోసం రాయడం జరిగింది గవర్నమెంట్కి. సో గవర్నమెంట్ లెవెల్లో పెండింగ్ ఉంది ప్రాజెక్ట్. ఇది కాకుండా యాజ్ ఆఫ్ నో కండిషన్స్ అయితే వేరే కూడా చూస్తూ ఉన్నాము. యాజ్ ఆఫ్ నో ఇష్యూస్ ఏం లేవు మనకి. బట్ నెక్స్ట్ వచ్చే వర్షాలకి, ఇప్పుడు ఈ వర్షానికి మన గ్రౌండ్ వాటర్ కూడా అంత ఫిల్ అయింది కాబట్టి నెక్స్ట్ ఏ వర్షం పడినా కూడా అంత సర్ఫేస్ వాటర్ మీదనే ఉంటుంది ఇంటర్ కాబట్టి అన్ని కూడా ఇవన్నీ చెరువులోనే రిలీజ్ అవుతుంది. సో ఏ డ్యామేజ్ అని కూడా ముందు నుంచి ఆల్రెడీ టీమ్స్ పెట్టడం జరిగింది. బండ్ ఎక్కడైతే కొద్దిగా వీక్ ఉందో ముందే మనం ప్రికాషనరీ మెజర్స్, బండ్ స్ట్రెంథనింగ్ మెజర్స్ కానీ లేకపోతే కొద్దిగా మత్తడి కొద్దిగా కట్ చేసి ముందే బయటకు పంపించడం కానీ మనం తీసుకుంటాం. రోడ్లవాగు ప్రాజెక్ట్ ఎట్లా వాటర్ వచ్చింది? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.